హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిత ముచ్చట్లు. మహి ఏంటి గడ్డి చూపిస్తుంది ఏంటి అనుకున్నారా? గడ్డే కదా అని తీసి పడేయద్దండి. అదేదో డైలాగ్ ఉంటుంది కదా, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని. అట్లాగే గడ్డే కదా అని తీసి పడేయద్దు. ఈ గడ్డి వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గడ్డిని మనం ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు? ఇంతకీ ఏ గడ్డి అని చెప్పలేదు కదా, గోధుమ గడ్డి అండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ గోధుమ గడ్డితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలిస్తే అసలు మీరే ఆశ్చర్యపోతారు. మనం దీనికోసం మంచి గోధుమలు అయితే తీసుకోవాలి. మా అత్తయ్య మావయ్య వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు గోధుమలు తీసుకొచ్చారు. మా అత్తయ్య ఓపిగ్గా వాటిని చక్కగా నానబెట్టి వాళ్ళే చక్కగా చల్లి, అంటే ఆ కంటిన్యూ మేము చేసాం అనమాట. తర్వాత ఈ విధంగా 3 times అయితే వేసాము. మనం ముందుగా గోధుమల్ని 24 గంటలు నానబెట్టుకోవాలండి. అంటే ఇవాళ మార్నింగ్ మనం నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వేసుకోవడానికి రెడీ అవుతుంది. మనం ఒక పెద్ద ట్రే తీసుకుని కొంచెం వెడల్పాటి ట్రేలో ఈ విధంగా మట్టి వేసుకున్నాక చక్కగా చల్లుకోవాలండి గోధుమల్ని. దానిపైన ఒక లేయర్ మట్టి వేయాలి. మరి పూర్తిగా కవర్ చేయకుండా ఒక లేయర్ మట్టి జస్ట్ కవర్ చేసినట్టు పైన మట్టి వేయాలి. తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కొంచెం నీళ్ళు అనేది చల్లుకోవాలండి. పొయ్యకూడదు. అంటే మనం పెద్ద పెద్ద చెట్లకు నీళ్లు పోస్తాం కదా, ఆ విధంగా మొత్తం పొయ్యకూడదు. జస్ట్ మనం నీళ్ళు ఇలా చల్లుకోవాలి. ఇది రావడానికి మనకి వారం రోజులు పట్టిద్దండి. దీని కరెక్ట్ పీరియడ్ అయితే 6 నుంచి 7 రోజులు అనమాట. ఇది 3వ రోజు. చూసారు కదా, ఒక 3 అంగుళాల వరకు వచ్చింది. మనకి 6-7 అంగుళాల వరకు వస్తే సరిపోతుందండి. దాని పీరియడ్ కూడా కరెక్ట్ గా. ఇంకా అంతకంటే ఎక్కువ ఉందంటే దానిలో ఉన్న పోషకాలు అనేది పోతాయి. కాబట్టి మనకి వారం రోజులకి చక్కగా ఇలా పెరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి వారం రోజులు చక్కగా 2 మనుషులు తాగేంత జ్యూస్ అయితే వచ్చేస్తుంది. అంటే మనం మెజర్ చేసుకోవచ్చండి. ఒక మన చేతితో గుప్పెడు తీసుకుంటే మనకి ఈజీకి 2కి వస్తుంది. అది నేను ఎంత గ్లాస్ వాటర్ వేయాలనేది మళ్ళీ చెప్తాను ఇప్పుడు. చూసారు కదా, నేనైతే ఇక్కడ 2 ట్రేలో వేసాను కాబట్టి నాకు చాలా వచ్చింది. ఈ గోధుమ గడ్డి ఫ్రెష్ గా ఉంది అంటే మనం కోసిన రోజు మీరు జ్యూస్ చేసుకుని తాగండి. అది భలే కొంచెం స్వీట్ అనేది స్వీట్నెస్ వస్తుంది దాంట్లో. ఆ స్వీట్ గా ఉందంటే మనకి ఈ గడ్డ అనేది చాలా ఫ్రెష్ గా ఉన్నట్టు. ఇంకా ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెంచుతుందండి. ఇంకా దీంట్లో విటమిన్ A, B, C, E, K ఇలా ఎన్నో రకాల విటమిన్స్ మన బాడీకి ఎంతో బాగా యూజ్ అవుతుంది. మన బాడీలో ఉన్న అలసట తగ్గుతుంది. ఇది తాగడం వల్ల బాడీలో ఉన్న విషపూరితాలన్నీ బయటికి పంపిస్తుంది. అంటే మన బాడీని డీటాక్స్ చేస్తుంది. టాక్సిన్స్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇంకా మన కాలేయ ఫంక్షన్స్ కి యూజ్ అవుతుంది. ఈ వీట్ గ్రాస్ మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్న మన ఈ గోధుమ గడ్డిని మనం తీసుకోవడం అనేది ఎంత ముఖ్యమో మీరే ఆలోచించండి. కానీ మనం ఎక్కడో కొనుక్కుని వచ్చి మనం జ్యూస్ చేసుకునే కంటే మన ఇంట్లోనే ఇంత ఆర్గానిక్ గా పెంచుకుంటే మాత్రం భలే హ్యాపీగా ఉంటుంది కదండి. చూసారు కదా, మనకి ఇంత ఆకు వచ్చింది. దీన్ని ఇప్పుడు జిప్లాక్ కవర్ లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ వరకు చక్కగా ఫ్రెష్ గా ఉంటుందండి. లేదు మేము ఎక్కువ ట్రేస్ లో వేసుకుంటామంటే ఫ్రెష్ గా అప్పటికప్పుడు కూడా మనం కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. దీన్ని రోజు ఎర్లీ మార్నింగ్ పడిగడుపుని తాగాలి. బ్రేక్ఫాస్ట్ తిని ఒక 1/2 an hour ముందు తాగితే సరిపోతుంది. కొంచెం మట్టి ఉంటుంది కదండి, 1కి 3 సార్లు బాగా నీట్ గా కడుక్కోవాలి. దీన్ని కడుక్కొని ఇట్లా జార్లో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని వడబోసుకుంటే మనకి ఫ్రెష్ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ వడపోసుకునేటప్పుడు మనకి ఇంకొక చిన్న గ్లాస్ తోటి కొంచెం వాటర్ కలిపి మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి మొత్తానికి 2 గ్లాసులు చిన్న చిన్న గ్లాసెస్ అయితే వస్తాయి. కొంచెం ఓపికగా చేసుకోవాలండి. నిజంగా దీన్ని చేసుకోవాలంటే ఓపిక ఉండాలి. బట్ మన హెల్త్ కోసం అయితే కంపల్సరీ చేసుకుంటే మాత్రం మంచిది. చూసారు, మనం అంత గోధుమ గడ్డి వేస్తే ఇంత పిప్పే వచ్చింది. ఫ్రెష్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇది చూసి అబ్బా మేము కూడా చేసుకుని మేము కూడా ఇంకా హెల్దీగా ఉండాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్.